వైఎస్ఆర్సీపీ పార్టీకి అహంకారం తలకెక్కిందా లేదంటే ఇంకేమైనా ఎక్కిందో తెలియట్లా. లేదంటే పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ముందు కాస్తైనా సరే నిజంలో బ్రతకాలి. అసలు సమాజంలో బ్రతుకుతున్నాం మనం, నిజానికి దగ్గరగా ఉండటం అనేది వైఎస్ఆర్సీపీ చరిత్రలోనే లేనట్టుంది. అంటే 150 సీట్లు వచ్చేసినాయి కదా, ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చేసినాయి కదా అని ఇంకా అదే భ్రమలో ఉంటేనే దెబ్బకు 11కి వచ్చారు. ఇంకా అదే భ్రమలో మనకి ఇంకా ఎక్కువ వచ్చేస్తాయనే భ్రమలో ఉంటే ఒకటికి కూడా పోయే ప్రమాదం ఉంది అని ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీకి ప్రధానంగా శత్రువులంటూ ఎవ్వరూ లేరు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ నోటి దోలే వాళ్ళకి శత్రువు. వాళ్ళ అహంకారం, వాళ్ళ వ్యవహార శైలే వాళ్ళకి శత్రువుగా ఉంది. ఇందులో వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, ఏదైనా అనుకున్నాను, ఇదే నిజం. లేకపోతే వాళ్ళ అహంకార పూర్వితమైనటువంటి మాటలు, చేష్టలు, పనులు రాష్ట్రాన్ని మంచి అవకాశం ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చి నువ్వు వేలుకో ఈ రాజ్యాన్ని మంచిగా పాలించు అని చెప్పిస్తే కక్షపూరితంగా రోడ్లు అన్నీ నాశనం చేసేసి ఒక ఉద్యోగం ఇప్పించకుండా గంజాయి, మద్యం, అంతేకాకుండా ఇవన్నీ పక్కన పెడితే నోటి దోల ఇచ్చారు కదా, మనదే రాజ్యం, మనదే ఉంటాం, మనమే మొత్తం అంతా, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మనదే అనుకున్నట్టుగా నోటికి అద్దు అదుపు లేకుండా ఎంత దారుణంగా అసలు వాళ్ళ నాయకుల మాటలు వింటే ఇన్ని సంవత్సరాల భారతదేశ రాజకీయ చరిత్రలో అసెంబ్లీలో కానీ బయట కానీ ఇలా మాట్లాడినటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇది ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీలో మాట్లాడినటువంటి విధంగా ఎవ్వరూ ఉన్నారు. అంత దారుణంగా మాట్లాడారు. సరే అయిపోయింది, దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా నిజమే వీళ్ళు కనుక ఇలాగే ఉన్నారు, ఇదేంటి ఇదే మాటలు, ఇదేంటి అసలు ఒక వ్యక్తిని అటు పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, లోకేష్ గారిని, వాళ్ళ తల్లిని, ఎన్టీఆర్ గారిని, అసలు రాజశేఖర్ రెడ్డి గారిని, వాళ్ళ సొంత చెల్లిని, వాళ్ళ సొంత అమ్మని, ఇదేంటి రాజకీయంగా వాడుకోవటం కోసం ఇంత దారుణంగా ఇంత దిగజారిపోవాలా? ఇలాంటి వ్యక్తులు కనుక ఇంకా రాజకీయాల్లో కొనసాగిస్తే మన పరిస్థితి ఏంటో అనేది ప్రజలు ఆలోచించుకునే నిర్ణయం ఇచ్చారు. ఇంకా ఇంకా తగ్గలేదు. ఒకసారి అయితే ఈ వీడియో వినండి. వచ్చే సమయంలో 80 దాటంగానే, 88 కూడా దాటవసరం, 80 మ్యాజిక్ ఫిగర్ దాటంగానే ఊర్లు ఖాళీ చేసి తెలుగుదేశం నాయకులు లేకపోతే బాధ్యత పేరు మార్చుకుంటారు. మళ్ళీ చెబుతాం మీ ఛానల్ సాక్షిగా, మేము ఈ రోజు ఊళ్ళలో నిలబడి ఉన్నాం, స్టిల్ మీ లైవ్ లో కూర్చొని మాట్లాడతాం. ఈ తిరిగి పందరు పారిపోతారు. 80 సీట్లు దాటితే చాలు, 88 మ్యాజిక్ ఫిగర్ అంటే ఎంత ఇదంటే ఆదిత్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలపడంగానే మొత్తం సూట్ కేసులు, ఇంట్లో ఉన్న సామాన్లు మామూలుగా లేదు మరి. ఊర్లు ఖాళీ చేసి ఇది ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆయన మాట్లాడినటువంటి మాటలు. అంటే ఏంటి అసలు, అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మాజీ ఎమ్మెల్యే మంత్రి అనుకుంటా ఆయన వచ్చి గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాక్కొచ్చి కొడతారు, గుంటూరు అవతల నుంచి బయటికి లాక్కొచ్చి ఇంట్లోకి వెళ్ళి నరుకుతారు అని చెప్పి ఒక ఆయన. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన అసలు మరి పార్టీ అధ్యక్షుడా, రౌడీల సంఘానికి అధ్యక్షుడా అనేది అర్థం కాల. నిజంగా అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా సరే వెతుక్కొచ్చి మరీ నరుకుతాడట, చంపుతాడట, వాళ్ళకి శిక్ష వేస్తాడట. ఏంటిది అసలు? అది రాజకీయ పార్టీయా లేదా రౌడీలకి సంబంధించినటువంటి ప్లాట్ఫామా? ఏం మాట్లాడుతున్నారు అసలు? రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏ వైపు తీసుకువెళ్దాం అనుకుంటున్నారు? గత 5 ఏళ్లుగా ఎంతమందిని దారుణంగా హింసించి పొట్టన పెట్టుకున్నారో మీకు తెలియట్లేదా? ఇంకా ఏ పూర్వితమైనటువంటి మాటలు మాట్లాడితే నిజంగా ఏమనాలో అర్థం కావట్లే. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారిని అడిగారు. ఇదే ఆయన ఎవరిని వదలను, వెళ్ళి లాక్కొచ్చి మరీ ఏదో చేస్తానంటున్నారండి అని చెప్పి నేషనల్ మీడియా వాళ్ళు అడిగితే పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా ఒక మంచి స్మైల్ ఇచ్చి వదిలేశారు. ఆ స్మైల్లో ఇంక ఎన్నైనా బూతులు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అదే టైప్లో వీళ్ళకి కూడా అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఈ వెంకటరెడ్డి గారికి కూడా. అంటే ఏంటిది, మనం ఏ రకంగా వెళ్తున్నాం? రాజకీయాల్లో ఏం సృష్టిద్దామని వెళ్తున్నాం? ఏంది ప్రజలకు ఏం చూపిద్దామని వెళ్తున్నాం? రేపటి తరానికి ఏమిద్దామని వెళ్తున్నాం? కక్షలు, కార్పణ్యాలు, నరుకువేతలు, కొట్టివేతలు, చంపేతలు, ఇయేనా? ఏంటి అసలు? మీరు గతంలో చేసిన దానికి ఇప్పుడు మళ్ళీ చేస్తానన్న దానికి ఇంక తేడా ఏముంది? నాకు తెలిసి నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి ఒరవడి తగ్గించుకోకపోతే వైఎస్ఆర్సీపీకి ఎవ్వరు శత్రువులు లేరు. ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ, వాళ్ళ నాయకుల మైండ్ సెట్, వాళ్ళ నోటి దోలే ఇక్కడ వరకైనా సరే దిగజార్చేస్తుంది.
అందులో ఎటువంటి ఆలోచన లేదు. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి. మీ ఓటమిని మీ 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 పార్టీకి సంబంధించినటువంటి భూ మొత్తం అంతా కూడా భూమిలో మీరే పాతేసుకుని, మీరే మట్టి పోసుకుంటున్నట్టుగా ఒక్కొక్కళ్ళ మాటలతో మట్టి పోసుకుని మీకు మీరే కంప్లీట్‌గా నాశనం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తా